నాన్న, అమ్మా నువ్వా? ఏం నాన్న ఆశ్చర్యంగా ఉందా? బ్రతికొండగా ఇంట్లో కాళ్ళు పెట్టినని వెళ్ళిపోయిన మీ కన్న కూతురు మళ్ళీ వచ్చినందుకు ఆశ్చర్యంగా ఉందా? లేదమ్మా, లేదు. నేను చచ్చే లోపల నా కూతురు తిరిగి నా ఇంటికి వచ్చినందుకు ఆనందంగా ఉందమ్మా. రమ్మా, కూర్చో. నేను కూర్చోడానికి రాలేదు, న్యాయభిక్ష పెట్టమని అర్థించడానికి వచ్చాను. ఇప్పుడు నీకేం అన్యాయం జరిగిందమ్మా? జరుగుతుందనే భయం. అన్యాయానికి బలి అయిపోయిన ఒక అబల కేసును గతంలో వాదించి ఓడిపోయాను. మరొకసారి ఓడిపోకూడదని ఆమె కేసును ఎంతో కష్టపడి వాదించాను. ఆ మంత్రి హంతకుడని కోర్టులో సాక్ష్యాలతో నిరూపించాను. కానీ ఒక న్యాయవాదిగా నేనెంత వాదించినా చెప్పే తీర్పు మీ చేతుల్లోనేగా ఉంది. న్యాయదేవత గుడి కడతారో సమాధి కడతారో మీ ఇష్టం. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసమ్మా. ఈ కేసు విషయంలో మాత్రం న్యాయమే జరుగుతుంది. నా మాట నమ్ము. ఎలా నమ్మంటారు నాన్న? మీ తీర్పు పార్టీలు ఇచ్చే నోట్ల కట్లపై ఆధారపడి ఉంటుందని నాకు బాగా తెలుసు. అందుకే దాని ఖరీదెంతో తెలుసుకుని కొనుక్కుందామని వచ్చాను. చెప్పండి నాన్న, మీ తీర్పుకి రేటెంతో చెప్పండి. ఇన్నాళ్ళు ఒక నిజాన్ని అబద్ధం చేయడానికి, ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మీరు లంచం తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఒక హంతకుడిని హంతకుడిగా, నిరపరాధిని నిరపరాధిగా తీర్పు చెప్పడానికి నేను మీకు లంచిస్తున్నాను. తీసుకోండి నాన్న, తీసుకుని న్యాయాన్ని కాపాడండి. వద్దమ్మా, వద్దు. ఎంతో పవిత్రమైన న్యాయ వ్యవస్థకు నాలాంటి వాడు చెడపురుగు. ఇన్నాళ్ళు న్యాయపీఠం మీద కూర్చుని నీతిని హత్య చేసి డబ్బు సంపాదించాను. నేను చేసిన పాపాలకు కట్టుకున్న భార్య కళ్ళు మూసింది. కన్న కూతురువైన నువ్వు కూడా రక్త సంబంధాన్ని కాదనుకుని వెళ్ళిపోయావు. నాకు చావు రాకుండా చేసి భగవంతుడు నా మీద కక్ష తెచ్చుకుంటున్నాడమ్మా, కక్ష తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు నేను మారానని చెప్పినా నువ్వు నమ్మలేవు. కానీ ఈ కేసు విషయంలో నేను చెప్పే తీర్పే నాలోని మార్పుకు సాక్ష్యం, నా నిజాయితీకి గుర్తు. ఇన్నాళ్ళు డబ్బు కోసం న్యాయాన్ని చంపేశాను. ఇప్పుడు నా ఆత్మశాంతి కోసం ధర్మాన్ని బ్రతికించుకుంటానమ్మా. కనీసం తీర్పు చెప్పే వరకైనా ఈ డబ్బు ఇక్కడే ఉంచండి. అదే నీ ఉద్దేశం అయితే దాంతో పాటు కొంచెం విషం కూడా పెట్టివమ్మా. కన్నబిడ్డనే నమ్మించలేనప్పుడు నేను బ్రతికి ప్రయోజనం ఉందమ్మా. పోనీ నీ కాళ్ళు పట్టుకుని ప్రమాణం చేస్తారు, అప్పుడే నమ్ముతావా? అంత మాట్లాడకండి నాన్న. వెళ్ళిరమ్మా, వెళ్ళిరా. న్యాయాన్ని బ్రతికించినప్పుడే నన్ను నాన్న అని పిలువు. నేను కోరుకునేదంతే. ఎందుకు నా పెద్ద అలా కొడతారు? చూడండి జడ్జి గారు, ఎందుకు అనవసరంగా పెద్దవాళ్ళతో తగాదో తెచ్చుకుంటారు? శ్రీ ప్రజాపతిరావు గారు చెప్పినట్టుగా జడ్జిమెంట్ రాసేయండి. నేను రాయను. ఇన్నాళ్ళు డబ్బు కోసం నా నీతిని నిజాయితీని అమ్ముకున్నాను. ఇప్పుడు నా ప్రాణం పోగొట్టుకునైనా సరే ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతాను. జడ్జి గారు, మాకు ఫోర్జరీలు చేయటం చాలా బాగా తెలుసు. ఏం చేయాలో చేసి చూపిస్తాం. హైకోర్టు జడ్జి జగన్నాథరావు ఆకస్మికంగా పదవికి రాజీనామా. గౌరవనీయులైన మంత్రి ప్రజాపతిరావు చేసిన హత్యల విషయంలో తీర్పు చెప్పవలసిన జడ్జి జగన్నాథరావు తన పదవికి రాజీనామా చేశారు. దానికి రాజకీయ శక్తులు కారణం కావచ్చని ప్రజలు అనుకుంటున్నారు. జగన్నాథరావు స్థానంలో కొత్త జడ్జి వచ్చాక కేసు పునః ప్రారంభించి తీర్పునిస్తారు. సీత, ఎన్ని అవరోధాలు వచ్చినా నీకు నేను న్యాయం చేస్తాను. నీతి అమ్ముడు పోయినా నా ప్రాణాలు పోసి తిరిగి కొంటాను.